హాయ్ అండి, ఈరోజు మనం పచ్చిమిర్చి కోడిగుడ్డు కూర చేసుకుందాం. దానికి కావలసినవి నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. దాంట్లో ఒక 20 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న సైజు ఆనియన్, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక స్పూను ఉప్పు వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు కచ్చా మనం మిక్సీ చేసుకుందాం. ఆల్రెడీ నేను స్టవ్ వెలిగించేసి ఆయిల్ పెట్టుకున్నానండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. జస్ట్ కరివేపాకు ఒకటి వేస్తే సరిపోతుంది. వేడైన తర్వాత ఆయిల్ అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్నది తాలింపులు వేసేసుకున్నాం. మిక్సీ చేసి పెట్టుకున్న మిక్సీని వేసేసాను, పచ్చిమిర్చి మిక్సీని. దీన్ని మూత తీసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక 5 మినిట్స్ అంటే పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. చూడండి, పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఈ టైంలో మనం ఎగ్స్ వేసుకోవాలి. చూడండి, 4 ఎగ్స్ వేసేసాను. మీకు కావాలంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నవి కారం లేవు మిరపకాయలు, అందుకే నేను 20 వేసుకున్నాను. మీరు తీసుకునే మిరపకాయలను బట్టి, మీరు తినగలిగే శక్తిని బట్టి వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ మరీ బాగా ఫ్రై అవ్వద్దండి. బ్లాక్ కలర్ అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, ఎల్లోష్. అట్లా కాకుండా కొంచెం ఒక 80% పచ్చి వాసన పోయి మంచిగా కొంచెం ఆయిల్ తేలేవారు, నల్లగా మాడవకండి. ఆ స్టేజ్లో మనం ఎగ్స్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకున్నాం. ఇటు మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు టర్న్ చేసుకున్నాం. ఇట్లా ఒక 2 మినిట్స్ ఉంచుదాము. చాలా బాగుంటుందండి, ఎందుకంటే మనం మామూలుగా వెండి కారంతో ఆనియన్స్ వేసి ఎగ్స్ కాంబినేషన్లో చేస్తాము. ఇట్లా ఒకసారి పచ్చికారంతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా కానీ ఏమీ వేయలేదు. దించుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 1 మినిట్ ఉంచేసి దించేసుకుందాం. చూడండి, కొత్తిమీర వేసేసిన ఆల్మోస్ట్ డన్ అండి. ఇంకా నేను ఆపేస్తున్నాను స్టవ్. చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది కదండి. టేస్ట్ కూడా అలానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.